JLTV7 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని చాలా మంది కుర్మ సామాజిక నేతలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర కుర్మ సంఘ అధ్యక్షుడు కుర్మరత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం కుర్మ గారు ఎన్నికలు పారదర్శకంగా బైలా ప్రకారం నిర్వహించేందుకు ఇటీవల కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అందుకు సంఘం ఎన్నికల కమిటీని నియమించింది. ఎన్నికల కమిటీ చైర్మన్ గా ప్రముఖ న్యాయవాది అలనూరి శ్రీనివాస్, సభ్యులుగా మరో ప్రముఖ న్యాయవాదులు సదానంద్ కుర్మ, గోలిగ కృష్ణ కుర్మ, ప్రవీణ్ కుమార్ కుర్మ, దర్శరి ప్రకాష్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర కుర్మ సంఘ అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కుర్మ నేతృత్వంలో నాగూర్లోని ఫంక్షన్ హాల్ రాష్ట్ర స్థాయి, జిల్లాల, మండలం, గ్రామస్థాయి కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సమావేశం జరిగింది. రాష్ట్ర కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం కుర్మ, ఆలూరు ఎమ్మెల్యే ప్రభుత్వే బీర్లా ఐలయ్య రాష్ట్ర నేతలు ఈ సమావేశంలో పాల్గొనగా రాష్ట్ర సంఘం ఎన్నికల విషయంలో నూతన అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా ఎవరు ఉండాలనే విషయాన్ని సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం స్థానంలో వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం, ఉపాధ్యక్షుడిగా ఆలూరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యను నియమించాలని ఏకగ్రీవంగా తీర్మానించిందని సీనియర్ నేతలు JLTV7తో వివరించారు. అయితే కొంతమంది ఎన్నికలే జరగలేదని అధ్యక్షుని క్యామ మల్లేశంను ఎలా ఎన్నుకుంటారని గగ్గోలు పెట్టడం, కొంతమంది క్యామ మల్లేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తప్పుడు ప్రచారం చేశారు. అందుకు సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేశారు. JLTV7 మాత్రం కాదు. ఈ విషయంలో ఎన్నికల కమిటీ చైర్మన్, సభ్యులు తీవ్రంగా ఖండించి రాష్ట్ర కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ చైర్మన్ అలనూరి శ్రీనివాస్, సభ్యులు సదానంద్, దర్శరి ప్రకాష్ మాట్లాడారు. రాష్ట్ర సంఘం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం ఎవరు నమ్మవద్దని, ఎన్నికలు సహజ సిద్ధమైన రీతిలో జరుగుతాయని, అందుకు పారదర్శకత బైలా ప్రకారం జరుగుతుందని క్లుప్తంగా వివరించారు. ఎన్నికలు జరిగేంత వరకు అధ్యక్షుడిగా ఎగ్గె మల్లేశం గారు కొనసాగుతారని తెలిపారు. ఆయా విషయాలపై కమిటీ సభ్యులు ఏమని మాట్లాడారో వారి మాటల్లోనే విందాం. మరి ఈరోజు మా ఎన్నికల కమిటీ తరఫున నేను అలనూరి శ్రీనివాస్ చైర్మన్గా, ఇష్టగోని సదానంద గారు మెంబర్, ధనశ్రీ ప్రకాష్ గారు మెంబర్, మిగతా ఇద్దరు కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు. సో ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికల విషయమై అత్యవసర సమావేశం జరుపుకోవడానికి ఈరోజు కేంద్ర కుర్మ సంఘంలో మీటింగ్ జరుపుకుంటున్నాము. మీకు అందరికీ తెలిసిన విషయమే, కేంద్ర కుర్మ సంఘం, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికలు నిర్వహించుటకు ఎన్నికల కమిటీని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ప్రతి జిల్లా కమిటీ ఎలక్షన్లు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికలు జరుపుకోబడతాయి. అందులో భాగంగా ప్రతి గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ ఇవన్నీ అయిన తర్వాత ప్రతి జిల్లా నుంచి ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళ ద్వారా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికలు మేము నిర్వహిస్తాము. దానికి గాను అన్ని జిల్లాలు ఎలక్షన్ తర్వాత ఒక షెడ్యూల్ కూడా ప్రకటిస్తాము. ప్రతి జిల్లా ఎవరైతే ఇక్కడైతే బుక్స్ తీసుకెళ్లారో వాళ్ళందరూ కలిసి కూడా జిల్లా కమిటీ సమక్షంలో, జిల్లా కమిటీ వాళ్ళ తరఫున మేము ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించుకుంటే, మండల కమిటీలన్నీ నిర్వహించుకున్న తర్వాత కేంద్ర సంఘానికి కానీ ఎన్నికల కమిటీ కానీ ఇన్ఫార్మ్ చేస్తే మేము ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించుకునేందుకు మా ఎలక్షన్ కమిటీ తరఫున మేము వచ్చి జిల్లా ఎలక్షన్ నిర్వహిస్తాము. ఎన్నికల కమిటీ అయిన తర్వాత, జిల్లా ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా 13 మంది ఉంటారు. 17 మంది జిల్లాలో ఎంతమంది ఉందో అంతమంది వచ్చిన తర్వాత మేము ఒక నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సంఘం ఎన్నికలు ప్రతి జిల్లా నుంచి అందరూ పాల్గొనేటట్టు నోటిఫికేషన్ ఇస్తాము. ఆ నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. నామినేషన్ ప్రక్రియ నియమాల ప్రకారం మేము ముందుకు వెళ్తాము. అయితే మాకు ఈ మధ్యలో కొన్ని ఫోన్లు వస్తున్నాయి, సార్ మీరు ఎలక్షన్ అయిపోయినట్టే కానీ. సో ఎలక్షన్ ఎప్పుడు కూడా కాలేదు. అది వాళ్ళ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ తప్ప కేంద్ర సంఘం ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. కాబట్టి అందరూ ఇది గమనించాలి. ఎన్నికల ప్రక్రియ వచ్చిన తర్వాత అప్పుడు కొత్త కమిటీ వస్తుంది. అప్పుడు కొత్త వాళ్ళు ఎన్నుకోబడతారో, ఎవరైతే వస్తారో వాళ్ళు కేంద్ర సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. సో ఇది కూడా మీరు గమనించాలి. మా ఎన్నికల కమిటీ తరఫున మీకు తెలియజేసేది ఏంటంటే, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎన్నికలు సజావుగా నిర్వహించుకొని, ఎవరైతే బుక్స్ అంటే ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు వాళ్ళ బాధ్యత, వాళ్ళు కొత్త కమిటీ ఏర్పడేదాకా వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో, మండల కమిటీలో ఎన్నికలు నిర్వహించాలి.
బుక్స్ తీసుకెళ్లారు కాబట్టి మీ బాధ్యత కాబట్టి మీరు నిర్వహించాలి. మేము డైరెక్ట్ వచ్చి మేము సభ్యత్వం కానీ మండల కమిటీ మేము చేయలేము. పాత కమిటీ ఉన్నారో వాళ్ళు చేయాలి. వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తాము. సో ఇది ప్రక్రియ. ఈ ప్రక్రియని మీరు తూచా తప్పకుండా పాటించాలి. పాటించిన తర్వాతనే కేంద్ర సంఘం ఎన్నికలు ఉంటాయి కాబట్టి మీరు మీ జిల్లా లోపల అందరినీ తీసుకెళ్ళి అందరిని ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి కొత్త ఉత్సాహవంతులైనటువంటి ఉత్సాహవంతుల్ని మీరు ముందుకు తీసుకురండి. దానికి కేంద్ర సంఘం కానీ ఎన్నికల సంఘం కానీ సహకరిస్తుందని మీకు తెలియజేస్తున్నాను. కుర్మ సంఘం ఎన్నికల కమిటీ సభ్యులుగా ముఖ్యంగా చైర్మన్ మీ అందరూ ముందుగా మీ అందరికి నమస్కారాలు. ఎన్నికల కమిటీ ప్రక్రియలో భాగంగా మేము ఇవాళ సమావేశమైన ఉద్దేశం గురించి నేను మీ ముందు చెప్తున్నాను. ఎన్నికల కమిటీ కాకముందే అంటే కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ప్రకటించిందనే ఒక దృష్టి మా ముందుకు అది ఒక ప్రచారం మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము వివరణ ఇస్తున్నాం అందరికీ కూడా, కుల సంఘ సభ్యులందరూ కూడా. ఏదైతే క్యామ మల్లేష్ కానీ నీళ్ళు ఐలయ్య కానీ వాళ్ళిద్దరిని ఎగ్గే మల్లేష్ ఏదైతే వాళ్ళ ప్యానెల్ మెంబర్స్గా అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు తప్ప అది ఎన్నికల అయినట్టు కాదు. వాళ్ళు ఆ ప్యానెల్ నుంచి అభ్యర్థులుగా ఉంటారు. అందుకని ఎన్నికల కమిటీ ఉద్దేశం ఏంటంటే కొత్త కమిటీ వచ్చేంత వరకు ఈ పాత కమిటీ కంటిన్యూగా ఉంటుంది. ప్రస్తుతం ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఎగ్గే మల్లేష్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళే కంటిన్యూగా ఉంటారు. కొత్త కమిటీ వచ్చేంత వరకు అప్పుడు మేము ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపిన తర్వాత కొత్త కమిటీని ప్రమాణ స్వీకారం చేసేంత వరకు మా బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు కూడా ఫైనల్గా కమిటీ అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ఎన్నుకోబడలేదు. వాళ్ళు మాత్రము ఎగ్గే మల్లేసిన ప్యానెల్ అభ్యర్థులుగా మాత్రం ప్రకటించడం జరిగింది. రేపు ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనదలుచుకుంటే ఎన్నికల కమిటీ ఆల్రెడీ మేము ఒక ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తాం కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం ఎవరైనా పోటీలో ఉండదలుచుకుంటే డెఫినెట్గా నామినేట్ చేయవచ్చు. వాళ్ళు గెలిస్తే అప్పుడు మేము ప్రకటిస్తాం ఎవరికే బ్యాలెట్. బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ రూపకంగా మేము ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంకా వేరే ప్యానల్ మెంబర్స్ కూడా పోటీలో ఉండాలంటే ఉండొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి క్యామ మల్లేష్ గారిని డి లైలయ్య గారిని ఎగ్గే మల్లేష్ అన్న ప్యానెల్ అధ్యక్షులుగా అండ్ ఉపాధ్యక్షులుగా అభ్యర్థులుగా మాత్రమే ప్రకటించారు. కాబట్టి ఇది నెక్స్ట్ ఈ ఎన్నికల కమిటీ రేపు జిల్లా కమిటీలు అయిన తర్వాత రాష్ట్ర కమిటీ ఎన్నిక ఉంటుంది కాబట్టి ఆ ఎన్నిక కమిటీ అయిన తర్వాతనే మేము సంపూర్ణమైన రాష్ట్ర కమిటీ మేము ఎన్నికల కమిటీ ద్వారా ప్రకటిస్తాము. అప్పటి వరకు పాత కమిటీ ఈ ప్రాసెస్ అంతా చేస్తుంది. అందుకని ఇంతకుముందు మా చైర్మన్ సాబ్ చెప్పినట్టు ప్రతి జిల్లా నుంచి ఒక ఇద్దరిని సభ్యులుగా ఈ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా ప్రకటించుకొని ఇప్పటికే లేట్ అయింది ఎన్నికల ప్రక్రియ కాబట్టి దీన్ని మేము భవిష్యత్తులో తొందరగా ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఎన్నికల కమిటీ మేము ఒక కార్యాచరణ కూడా మేము రూపొందిస్తున్నాం. త్వరలో మీ ముందు ప్రకటిస్తామని తెలియజేసుకుంటున్నాం. కుర్మ సంఘం భవనంలో ఎన్నికల కమిటీ మన అల్లెనూరు శ్రీనివాస్ గారి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ కుర్మలు ఈ వచ్చే 3-4 మంత్స్ లోపల అన్ని గ్రామాలలో కూడా సభ్యత్వం చేసి గ్రామ కమిటీలు అదేవిధంగా మండల కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలకు రావాలి. ఆ జిల్లా కమిటీలలో ఉన్నటువంటి సభ్యులతోని మాత్రమే రాష్ట్ర కుర్మ సంఘం యొక్క ఎన్నికలు నిర్వహించబడతాయి. మరి గత ఆదివారం 26/10/2025 నాడు రాష్ట్ర కుర్మ సంఘం సర్వసభ్య సమావేశము ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క మీటింగ్లో ఎగ్గే మల్లేశం గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షులు మరి వచ్చే బాడీలో వచ్చే కార్యవర్గం లోపల మన క్యామ మల్లేశ గారు అదేవిధంగా ఐలయ్య గారిని మన విప్పు ఐలయ్య గారిని కూడా సంఘంకు ఫుల్ టైం ఇచ్చి మీరు ఈ యొక్క ఎన్నికలలో ఉండి ముందుకు నడిపించాల్సిందిగా ప్రపోజల్ చేయడం జరిగింది. అంతేగాని ఎన్నిక జరగలేదు. కొంతమంది వ్యక్తులు దీన్ని ఎన్నిక జరిగినట్టుగా కూడా చెప్పుకుంటూ మరి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్మ సోదరులందరికీ కూడా గందరగోళంగా తయారవుతున్నది.
మరి ఏం లేకుండా ఎన్నికలు ఎట్లా జరిగినాయి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి క్లారిటీ ఇవ్వడానికే ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ యొక్క పద్ధతిగా ఎన్నికలు జరుగుతాయి. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నిర్వహించిన తర్వాత రాష్ట్ర ఎలక్టోరల్ను మేము ప్రకటిస్తాము. ఆ ప్రకటన ద్వారా ఆ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. దాంట్లో ఎవరైనా కానీ నామినేషన్ వేసి మరి ఆ యొక్క కార్యవర్గంలో వచ్చిన వాళ్ళు మాత్రమే రాష్ట్ర కుర్మ సంఘానికి ఫర్దర్ టీమ్గా పనిచేస్తారని, ఆ ఎలక్ట్ అయిన వాళ్ళే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి ఎలక్షన్ కాలేదు, ఎవరెవరికి ఏ పోస్టులు నామినేట్ చేయలేదు. ఈ యొక్క సంఘము ఎన్నికలు జరిగే వరకు, రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరిగే వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం యజ్ఞ మల్లేశం గారి నాయకత్వంలో కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అందరు కుర్మ సోదరులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.